మనకు ఆల్రెడీ ఇంగ్లాండ్ మీద 2 టెస్ట్ మ్యాచ్లు కంప్లీట్ అయినాయి కదా. సో దీంట్లో ఫస్ట్ టెస్ట్ చూసుకుంటే ఇంగ్లాండ్ గెలిచింది. దాని తర్వాత సెకండ్ టెస్ట్లో ఏం జరిగింది, దారుణంగా ఫెయిల్ అయింది కదా ఇంగ్లాండ్. సో దీంతో మన వాళ్ళు ఏకంగా 336 రన్స్ తేడాతో గెలిచారు. అయితే దీని తర్వాత వాళ్ళ కోచ్ అయిన బ్రెండన్ మెక్కల్ ఏం చెప్పాడు, మేము ఈ మ్యాచ్ని టాస్ టైంలోనే మేము ఓడిపోయాం, దాని తర్వాత పిచ్ కండిషన్స్ కూడా మేము సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం, ఇదే మా ఓటమికి మెయిన్ కారణం అని చెప్పేసి బ్రెండన్ మెక్కల్ అని చెప్పాడు. సో దీంతో మరి బెన్ స్టోక్స్ కెప్టెన్సీ మీద కూడా కొంచెం అసహనం వ్యక్తమైంది అందరికీ. ఎందుకు అంటే పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నా సరే బెన్ స్టోక్స్ మ్యాచ్ని గెలిపించాలి కదా, మరి అలా చేయలేదు అంటే ఖచ్చితంగా అతనిలో అంత ఎబిలిటీ లేదు అనే డౌట్స్ కూడా ఎరైజ్ అవుతా ఉన్నాయి. అయితే మరి దీని గురించి వాళ్ళ మాజీ క్రికెటర్ అయిన మైకెల్ అథర్టన్, సో అతను కూడా రియాక్ట్ అవడం జరిగింది. సో అతను ఏమంటున్నాడు అంటే, మరి అంతకు ముందు చూసుకుంటే ఫస్ట్ టెస్ట్కి సెకండ్ టెస్ట్కి 8 days వరకు ఏమో గ్యాప్ దొరికింది. సో ఆ మిడిల్లో అంత టైం దొరికినా సరే బెన్ స్టోక్స్ మ్యాచ్ని గెలిపించలేకపోయాడు. మరి ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లో మరి సెకండ్ టెస్ట్కి థర్డ్ టెస్ట్లో చూసుకుంటే చాలా తక్కువ టైం ఉంది. మరి ఈ టైంలో ఖచ్చితంగా బెన్ స్టోక్స్ మరి మ్యాచ్ని ఎలా ముందు తీసుకెళ్లాలా, ఎలా గెలవాలా అనే దాని మీద ఖచ్చితంగా ఆలోచించి తీరాల్సిందే. సో మరి ఇది కనుక ఓడిపోయాడు అంటే ఖచ్చితంగా అతని కెప్టెన్సీ కూడా కొంచెం ముప్పు ఉండే ఛాన్స్ ఉంది. సో అయితే నేను చేసే సూచన ఏంటంటే, ఫస్ట్ బ్యాటింగ్ ఆర్డర్లో అయితే పర్ఫెక్ట్ బ్యాటింగ్ ఆర్డర్ మీద ఎటువంటి డౌట్ అవసరం లేదు, బ్యాటింగ్ ఆర్డర్ అంతే ఉంచి బౌలింగ్లో ఒక 2 చేంజెస్ చేస్తాను. ఆ 2 చేంజెస్ ఏంటంటే, బ్రైడెన్ కార్స్ని, జో స్టాంగ్ని వీళ్ళిద్దరిని బయట పంపించి వాళ్ళ ప్లేస్లో అట్కిన్సన్ని, అదేవిధంగా జోఫ్ రాచర్ని వీళ్ళిద్దరిని లోపల తీసుకొస్తాను. సో ఇదే విధంగా మరి బెన్ స్టోక్స్ ఆలోచిస్తే బాగుండిద్ది. మరి థర్డ్ టెస్ట్ లార్డ్స్లో జరుగుతుంది కాబట్టి మరి జోఫ్ రాచర్ వస్తే ఇంకా బెటర్గా ఉండిద్ది అని చెప్పేసి అతనైతే మాట్లాడడం జరిగిందనమాట. సో చూద్దాం మరి ఏం చేస్తాడు అనేది.